హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'డాన్స్‌కవన్ షార్ట్స్ అండ్ వ్లాగ్స్'. ఈ వీడియోలో సండే రోజు మా ఇంట్లో చేసిన స్పెషల్స్ ఏంటో చూపిస్తానండి. చికెన్ లెగ్ పీస్‌తో కర్రీ చేశానండి. కర్రీ ప్రాసెస్ నార్మల్ ప్రాసెస్ ఓన్లీ. ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ చికెన్ నుంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్‌లో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఆగాలండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత చికెన్ ముక్కలు ఉడకడానికి సరిపడినంత వాటర్ పోసుకొని ఉడికించాలండి. అంతేనండి, చికెన్ కర్రీ కంప్లీటెడ్. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. టమాటో, పుదీనా, గ్రీన్ పీస్, క్యారెట్, బియ్యం, ఆనియన్, చిల్లీస్, అల్లం పేస్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. పలావ్ దినుసులు ఆల్సో. వెజ్ పలావ్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలండి. తర్వాత పలావ్ దినుసులు వేయాలి. పలావ్ దినుసులు కూడా వేగిన తర్వాత కొత్తిమీర, బంగాళదుంప, వెజ్జీస్ అన్నీ వేసేయాలండి. ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, పుదీనా, క్యారెట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. నెక్స్ట్ గ్రీన్ పీస్ కూడా వేయాలండి. ఈ వెజ్జీస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేయాలండి. అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత వాటర్ పోయాలండి. మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో దానికి డబల్ వాటర్ పోయాలండి. అంటే ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ పోయాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలండి. తర్వాత ఆ వాటర్ అంతా బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత బియ్యం వేయాలండి. బియ్యం వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉడికిన తర్వాత వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఓకే, వెజ్ పలావ్ ఆర్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. దీనికి కాంబినేషన్గా మనం రైతా కూడా చూద్దామండి. రైతా కోసం పెరుగు, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ తీసుకోవాలండి. పెరుగులో కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలండి. అంతేనండి, వెజ్ పులావ్, చికెన్ కర్రీ, రైతా రెడీ అయిపోతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.